1.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ రోజు నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్ కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడ నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్ కి డెఫినెట్ గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాస్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైమ్ లో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్ లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయ్, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా సార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్ కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మొత్తం కొన్ని రోజులు వాళ్ళంతా వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో ఒకటి దిగి ఇక్కడ నడుచుకుంటూ ఒకసారికి 3 calls వచ్చాయి. మా టీం లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్ మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్ గా లాగిన్ చేయడానికి అని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్ కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎర్వజ్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clock రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని సండే కదండి మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిల్. అది కూడా ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్ కదా, యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఒకటైతే నిజం, దిస్ ఈస్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 members ఉంటారు. పర్ హెడ్ ½ an hour, 4, 5, 6, 7. లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్ గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్ తో అరిచి మాట్లాడడం. సో వీళ్ళకి టేబుల్ కాన్వర్సేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఎవరైతే నాకు కాల్ చేసి, నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. 4 months నుంచి
సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా. అండ్ బాధ్య అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్ తో చెప్పుకుంటారు, రైట్? మీరు ఎవరైనా హెచ్ఆర్ తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్. ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే, మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్, రైట్? సో నేనేమన్నాను అంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే, సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్ కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి, కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, మోర్ ఓవర్ సడన్ గా జాబ్ నుంచి తీసేస్తే వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? ఇప్పుడు నాకేం కావాలి సార్? ఐ వాంట్ యూ టు రన్ అ క్యాంపెయిన్ దట్ నేనే కాదు, చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, యూనో బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా తెలుసు సార్, ఎవరైతే నా జాబ్ నుంచి తీసేసారో, ఎవరైతే ఈ ఈమెయిల్ లో ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్.